అందరికీ శుభోదయం. ఈరోజు మనకు ప్రత్యేకమైన రోజు. ఈరోజు మన ముందు ఒక ముఖ్య అతిథి శ్రీ చంద్రశేఖర్ గారు అతని వ్యవసాయ అనుభవాలను పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ పాడ్కాస్ట్ కార్యక్రమంలో అతని అనుభవాలను పంచుకోవడానికి ద వెరీడియన్ ఎకో స్వాగతం పలుకుతుంది. ఇప్పుడు చంద్రశేఖర్ గారిని కొన్ని ప్రశ్నలు అడిగి వారి జీవిత అనుభవాలను మీతో పంచుకునే ప్రయత్నం చేద్దాం. చంద్రశేఖర్ గారు, వ్యవసాయాన్ని సంతృప్తి గల వృత్తిగా మీరు ఎంచుకోవడానికి గల కారణాలు చెప్పగలరా? వ్యవసాయం అంటే ఒక గొప్ప సేవ, సమాజానికి ఒక గొప్ప సేవ లాంటిది. ఈ వ్యవసాయం మేము ఎంచుకోవడానికి కారణం ఏమంటే, మొదటి నుండి మా తాతల కాలం నుంచి కానీ మా నాన్న గురించి కానీ మొత్తం అప్పటి నుంచినే మేము వ్యవసాయ కుటుంబంలో పుట్టినాను. నేను అదే ప్రొఫెషన్ ఎంచుకున్నాను. ఈ ప్రొఫెషన్ గల కారణం ఏమంటే, ప్రతి ఒక్కరూ వ్యవసాయం చేస్తేనే తిండి వస్తుంది, లేదంటే ఏది మనం పండికపోతే రైతు ఏది దొరకదనమాట. అందుకే వ్యవసాయ ఫార్మింగ్ అనేది ఒక సమాజానికి సేవ లాంటిది. ఇది ఎంచుకోవడం వల్ల కానీ భూతాలను కాపాడినట్లయితుంది, భూతాలను ప్రేమిస్తున్నాము. అందువలన ఈ ఫార్మింగ్ ఎంచుకోవడానికి ముఖ్య ఉద్దేశం. అన్ని వృత్తులకెల్లా ఈ వృత్తి గొప్పదని మీరు భావిస్తున్నారు? ఓకే, కష్టం ఉంటుంది కానీ మంచి ప్రొఫెషన్. కష్టంతో పాటు మంచి దిగుబడులు సాధించవచ్చు కష్టపడితేను. అలాగే మనము మంచి ఫుడ్ క్వాలిటీగా పండించవచ్చు, మంచి వెజిటబుల్స్ పండించవచ్చు. సమాజానికి మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. ఒక రైతుగా మీరు విద్యార్థులకు ఇవ్వగలిగే సందేశం ఏమిటి? మీరు కానీ భవిష్యత్తులో ప్రతి ఒక్కరూ మంచి టెక్నాలజీతో, ఇప్పుడు ఆధునీకరణ యంత్రాలు వచ్చినాయి, ఇప్పుడు మెకనైజేషన్ వచ్చింది. ప్రతి ఒక్కరూ కానీ ఇప్పుడు అగ్రి సెంట్రల్ యాప్ అని వచ్చినాయి. ఆ యాప్ ద్వారా మీరు ఏం కీటకాలకి ఏం మందులు కొట్టాలా అనే టెక్నాలజీ వచ్చింది. కాబట్టి దాని ద్వారా మీరు ఆ టెక్నాలజీ ఉపయోగించుకొని ఏ మందులు కొట్టాలని చూసుకొని కానీ ఇప్పుడు అగ్రి ఫార్మింగ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి మీరు కానీ భవిష్యత్తులో అగ్రి ఇంజనీరింగ్ మీరు చేసి వ్యవసాయం చేయాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. వ్యవసాయ వృత్తిలో మీకు సంతోషకరమైన సందర్భం ఏమిటి? నేను 2017లో సెరికల్చర్ ఫార్మింగ్ చేశాను. సెరికల్చర్ ఫార్మింగ్లో అంటే పట్టుపురుగుల పెంపకం. ఆ పట్టుపురుగుల పెంపకం అనేది చాలా సెన్సిటివ్ క్రాపు. ఆ సెన్సిటివ్ క్రాప్లో నేను 100% దిగుబడి సాధించినాను. అంటే 100 గుడ్లు తీసుకుంటే 100 కేజీలు ఈల్డింగ్ తీసినాను. అట్లా 1 ఇయర్లో 10 క్రాప్స్ పండించినాను. 1.5 మంత్కి 10 క్రాప్స్, ఇయర్లీ 10 క్రాప్స్ పండించినాను. ప్రతి క్రాప్కి 1 lakh మేము ఈల్డింగ్ తీసినాము. అలాగే మార్కెట్లో కానీ మంచి కకూన్ పండించారని నాకు 2019లో గంధం చంద్రుడు జిల్లా అవార్డు కానీ నేను ఎంపికైనాను. నేటి యువ రైతులు వ్యవసాయంలో ఉపయోగిస్తున్న ఆధునిక పద్ధతులు ఏవి? వ్యవసాయంలో ఇప్పుడు ఇంతకుముందు అయితే బోర్లు ఉండేటివి. దాని ద్వారా మనము ఫస్ట్ ఏతం పోసి వ్యవసాయం పండించే వాళ్ళము. ఇప్పుడు మళ్ళా వచ్చేసి కపుల్డ్ మోటార్లు వచ్చినాయి. ఆ మోటార్ల తర్వాత వాటర్ వచ్చి వ్యవసాయాన్ని పండించే వాళ్ళము. ఇప్పుడు ఇంకా టెక్నాలజీ ఏమైందంటే, బోరు లోపలికి ఇప్పుడు సబ్బాస్ మోటార్ లోపలికి వేసిన తర్వాత భూగర్భ జలాలు అంతరించిపోయినాయి. దాని ద్వారా ఇప్పుడు మనం భూగర్భ జలాలు రిసీవ్ చేసుకోవడానికి ఓన్లీ హోల్స్లోకి వేసి మోటార్లు లాగి వ్యవసాయం చేస్తున్నాము. తద్వారా ఇంకా మనకి ఇప్పుడు డ్రిప్ ఇరిగేషన్ వచ్చింది, స్ప్రింక్లర్స్ వచ్చినాయి. అంటే నీటిని ఆదా చేసుకునే టెక్నాలజీ వచ్చింది. అప్పుడు మేము పొలాల్లో పార తీసుకొని నీళ్లు కట్టేవాళ్ళము. నేను 95లో 96లో నేను 10th కంప్లీట్ అయిన తర్వాత పొలాల్లో పారతో నీళ్లు కట్టేవాళ్ళము. ఇప్పుడు ఆ పద్ధతి లేదు. ఇప్పుడు శ్రమ తగ్గింది, టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్ అయింది. దాన్ని వాడుకుంటూ కానీ ఇప్పుడు మంచి వ్యవసాయం చేసేదానికి అవకాశం ఉంటుంది. డ్రిప్ ఇరిగేషన్ వచ్చింది, బిందు సేద్యం వచ్చింది, డ్రోన్ సిస్టమ్ వచ్చింది. ఈ పద్ధతులన్నీ మీరు ఉపయోగిస్తే వ్యవసాయం ఈజీగానే ఉంటుంది. మీరు విత్తనాలను ఎలా ఎంచుకుంటారు? విత్తనాలు ఇప్పుడు ఫస్ట్ నాటి రకం విత్తనాలు ఉండేటివి. అప్పుడు కొద్దిగా ఈల్డింగ్ వచ్చేది కాదు. ఇప్పుడు సైంటిస్టులు కొత్త వంగడాలు తయారు చేసినారు, హైబ్రిడ్స్ వచ్చినాయి. అది 50% ఈల్డింగ్ వస్తే 100% ఈల్డింగ్ వచ్చే వంగడాలు తయారు చేసినారు హైబ్రిడ్వి. ఆ హైబ్రిడ్ వంగడాల ద్వారా దిగుబడి పెరుగుతుంది,
ప్లస్ రైతుకి ఆదాయం కానీ రెట్టింపు అవుతుంది. వ్యవసాయంలో మహిళా రైతుల పాత్ర ఎలాంటిది? మహిళా రైతులు పాత్ర అంటే 100% వాళ్ళ పాత్ర ఉంటేనే వ్యవసాయము సక్సెస్ అవుతుంది, లేదంటే వ్యవసాయం సక్సెస్ కాదని నేను హామీ ఇస్తున్నా. ఎందుకంటే పొలం పనులు వాళ్ళు ప్రొద్దున వంట చేసి తర్వాత మళ్ళీ ఫార్మింగ్లోకి వచ్చి కష్టపడి మనల్ని భోజనం పెట్టి అంతా చేస్తున్నారంటే మహిళలు నేను ఈరోజు చాలా అప్రిషియేట్ చేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళ కష్టం లేకపోతే ఈ స్టేజ్లోకి మేము రాలేము. అందువల్ల మహిళకి నేను చాలా ముఖ్య ప్రాధాన్యత ఇస్తాను. ప్రకృతి నుంచి విద్యార్థులు నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటి? ప్రకృతి ఇప్పుడు ఏదైనా మొక్క మనము విత్తనం పెడతాము, ఆ విత్తనం మలిచి మనము పెరిగేదానికి కొద్దిగా టైం పడుతుంది. ఆ సమయము మీరు పట్టేదంత ఓపిక బట్టి మీరు చదివి మీరు చదివి ఇప్పుడు ఈరోజు ఎల్కేజీ నుంచి మీరు జేఈ మెయిన్స్ అడ్వాన్స్ ఇంత స్టేజ్కి పోతున్నారంటే ఒక కష్టం ఉంటుంది మధ్యలో. ఆ కష్టముతో పాటు ఇది మొక్క కానీ పెరిగేదానికి టైం పడుతుంది. కాబట్టి మీరు కానీ అదే టైం మీరు యూటిలైజ్ చేసుకొని చదివి మంచి ఉన్నత స్థాయిలో పిల్లలు ఎదగాలని కోరుకుంటాను నేను. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు మీ పంట రక్షణ కోసం మీరు తీసుకునే జాగ్రత్తలు ఏమిటి? ప్రకృతి వైపరీత్యాలు ఏమొస్తాయి? అకాల వర్షాలు వస్తాయి. అకాల వర్షాలు వచ్చినప్పుడు వడగానులు ఇట్లాంటివి పడతాయి. దాని నుంచి మేము ఇప్పుడు డ్రైనేజ్ సిస్టమ్ ఏం చేస్తామంటే ఎక్కడైతే నీళ్లు నిల్వ ఉండదో ఆ డ్రైనేజ్ సిస్టమ్ మేము అప్లై చేసుకుంటాము. అంటే ఇట్లా బెడ్ సిస్టమ్ చేసుకొని దానికి మల్చింగ్ వేస్తాం. అంటే వాటర్ పడిండేది మల్చింగ్ నుంచి కిందికి ఫ్లో అయిపోతుంది. ఆ డ్రైనేజ్ సిస్టమ్ మేము చేసుకున్న తర్వాతే కల్టివేషన్ చేస్తాం. ఆ పద్ధతిలో అయితేనే మీకు డ్రైనేజ్ సిస్టమ్ కరెక్ట్గా ఉంటేనే వ్యవసాయం నీరు నిల్వకుండా సక్సెస్ అవుతుంది. ప్రస్తుత కాలంలో ప్రజలందరూ ఆర్గానిక్ ఫార్మింగ్ అంటూ దానిపై ఎక్కువ మక్కువ చూపుతున్నారు కదా, వాటిపై మీ అభిప్రాయం ఏమిటి? ప్రకృతి ఫార్మింగ్ భవిష్యత్తులో చాలా మంచిది. ఎందుకంటే ఇప్పుడు అంతా పెస్టిసైడ్ కొట్టి ఆరోగ్యాలు చెడిపోతున్నాయి. చాలా పెస్టిసైడ్ వాడడం వల్ల మనము అనుకోకుండా రోగాలు బారిన పడుతున్నాం. అంటే మనకు తెలియదు అది. అదే ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తే ఈ బాడీకి ఎటువంటి ఇబ్బంది లేకోకుండా మంచి ఫుడ్ మనం తీసుకుంటాం. కాబట్టి ఆర్గానిక్ ఫార్మింగ్లో పెస్టిసైడ్ ఉంది కాబట్టి తద్వారా మనకి అందరికీ మంచి ఆరోగ్యం ఉంటుంది, సమాజానికి మంచి చేస్తాం, భూతల్లిని మనం కీటకాల బారి నుంచి కాపాడుతాము, భూతల్లిని మనం ప్రేమిస్తాము, భూమి బాగుంటుంది, మనము బాగుంటాం. ప్రకృతి వ్యవసాయం భవిష్యత్తులో సుఖమంతం. రాబోయే తరాలకు కాబోయే రైతన్నలకు మీరు ఇచ్చే సలహాలు ఏంటి? భవిష్యత్తులో ప్రతి ఒక్కరూ ఫార్మింగ్ చేయకపోతే ఏది పండదు. ప్రతి ఒక్కరూ ఫార్మింగ్ చేయాలని ఆశిస్తున్నాను నేను. అంటే అందరూ ఫార్మింగ్ చేసేటట్టు ఉంటే పక్కన జాబ్స్ అవి అందరూ ఫార్మింగ్ చేయాలంటే అది కాదు. కొద్ది వరకు ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక స్కిల్స్ ఉంటాయి. ఆ స్కిల్స్ ఉండేవాళ్ళు, ఆ టెక్నాలజీ కొద్దిగా ఐడియా ఉండేవాళ్ళు మాత్రమే చేయొచ్చు. కష్టం ఉంటే ఏదైనా కానీ సాధించవచ్చు. ఇది ఇప్పుడు ఉండే టెక్నాలజీతో అయితే వ్యవసాయము అంత ఇబ్బంది ఏం లేదు. కష్టపడితే మాత్రం 100% ఈల్డింగ్ తీయచ్చు. అట్లాంటి టెక్నాలజీ ఉంది కాబట్టి వ్యవసాయము చేస్తేనే భవిష్యత్తులో ఏదైనా కానీ మీ కాళ్ళ మీద మీరు ఒక నికర ఆదాయాన్ని సంపాదించుకునే విలువ ఉంటుంది. మీరు ఇంకొకరి మీద ఆధారపడి వాళ్ళ కింద జాబ్ చేయాలనేది లేకోకుండా మీ పొలంలో మీరు పండించుకొని మీరు కష్టపడి మీరు ఈల్డింగ్ తీసుకొని మీరు భార్య పిల్లలను పోషించవచ్చు. ఒక రైతుగా మీరు ఎదుర్కొనే ముఖ్యమైన సమస్యలు ఏంటి? సమస్య మేమైతే ఇప్పుడు ఏం మేడం దీప్ క్వశ్చన్? ఒక రైతుగా మీరు ఎదుర్కొనే ముఖ్యమైన సమస్యలు ఏంటి? సమస్యలు ఏముంటాయి మేడం? రిస్క్ ఫేస్ చేయాలా. ఏదైనా హార్డ్ వర్క్ చేస్తేనే మనము వ్యవసాయము ముందుకు పోతుంది. ఏది కష్టం లేనిది ఏమీ రావు. పొద్దున్నలకే 3కి లేస్తాము. టైం టు టైం మేము ఎప్పుడో పనిలోని నిమగ్నమయ్యి టయానికి అన్నం తినము. తద్వారా చాలా రిస్క్ ఉంటుంది,
కష్టము ఉంటుంది దాంట్లో, ఈల్డింగ్ కానీ మంచి కష్టపడితే మాత్రము హై ఈల్డింగ్ తీసే అవకాశం కానీ ఉంది వ్యవసాయంలో. ఇలా వృత్తిని ఎంచుకోవడానికి ఆదర్శం ఎవరు? మా ఫార్మరే. నేను ఫార్మింగ్ చేసేదానికి మా ఫార్మర్ కానీ వ్యవసాయం చేసినారు కాబట్టి నేను అదే ప్రొఫెషన్ ఎంచుకున్నా. దాంట్లో 100% నేను సెరికల్చర్లో సక్సెస్ అయినాను, గ్రేప్లో సక్సెస్ అయినాను. ఇప్పుడు ఫ్లవర్స్లో కానీ రోజు ఒక 5 నుంచి 10,000 రూపాయలు ఇన్కమ్ వచ్చేటట్లుగా నేను ప్లాన్ చేసుకున్నా. ఇబ్బంది ఏం లేదు, హ్యాపీగా నేను ఫార్మింగ్ చేస్తున్నాను. ఈ సంవత్సరం మీ పంటల దిగుబడి ఎలా ఉంది? ఈసారి లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈసారి దిగుబడి బాగానే ఉంది. ఎందుకంటే కొత్త ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది కాబట్టి ఆ టెక్నాలజీని మేము యూటిలైజ్ చేసుకుంటా మంచి దిగుబడులు తీసినాము. మంచి రాబోయే కాలంలో కానీ ఈ టెక్నాలజీతో మరింత మీరు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వ్యవసాయ శాస్త్రవేత్తలు సలహాలు సూచనలు ఇస్తుంటారు. వారి సలహాలు సూచనలు నేటి రైతులకు ఎలా ఉపయోగపడుతున్నాయి? శాస్త్రవేత్తలు లేకపోతే వాళ్ళు చాలా రీసెర్చ్ చేసి మనకి ఏ పంటకి ఏ మందులు కొట్టాలా, ఏ క్రిమి కీటకాలకి ఏ మందులు వాడాలని ఒక ఏళ్ళ తరంతరం రీసెర్చ్ చేసిన తర్వాత మనకి మందు తయారు చేస్తారు. అందువలన వాళ్ళని చాలా మనం అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఒక సైంటిస్ట్ కష్టం ఎట్లుంటుందంటే చాలా రీసెర్చ్ చేస్తేనే మాత్రం అది ఈ డోసు వాడితేనే ఇది చనిపోతుంది, ఈ డోసు వాడకపోతే ఇది చనిపోదు అనేది వాళ్ళు రీసెర్చ్ చేసిన తర్వాత మనకి సైంటిస్టుల పాత్ర చాలా ముఖ్యం దీంట్లో. అందువల్ల సైంటిస్టులు అనేది ఒక గొప్ప దేవుళ్ళట్లో వాళ్ళు. ఒకవేళ మీ పంటకు నష్టం కలిగిందనుకో, మీరు ఆ సమస్యని ఎలా ఎదుర్కొంటారు? ఫస్ట్ పంటలు నష్టము వస్తుంది, లాభము వస్తుంది, అన్నిటికీ ఓర్చుకుంటేనే వ్యవసాయం ఉంటుంది. నష్టము ఉంటుంది, నష్టము ఉంటుంది. కాకపోతే నష్టం వస్తుందని మనం డిసప్పాయింట్ అయ్యి చేయకోకుండా ఫార్మింగ్ ఉండకూడదు. వాస్తవమే జరుగుతాయి, ఒడిదుడుకులు అనేటివి ఏదైనా కానీ ఫార్మింగ్లో ఉంటుంది, ఒక ఎడ్యుకేషన్లో ఉంటుంది, ప్రతి ఒక్క దాంట్లో రిస్క్ ఉంటుంది. ఆ రిస్క్ని ఫేస్ చేసుకొని ముందుకు పోతేనే సక్సెస్ అవుతాం. కొత్తగా వ్యవసాయం చేసే వారికి మీరు ముఖ్య సలహాలు ఇచ్చేవి? కొత్తగా వ్యవసాయం చేసేవాళ్ళు మీరు టెక్నాలజీని ఫస్ట్ చదవాలా, మంచి హార్డ్ వర్క్ చేసి మంచి పోయి అగ్రి ఇంజనీరింగ్ చేసిన తర్వాత మీరు ఆ రోజు మీరు స్టేజ్ పోయిన తర్వాత మంచి టెక్నాలజీతో మీరు వ్యవసాయం చేస్తే 100% సక్సెస్ అవుతారు. ప్రతి ఒక్కరూ చేయండి, ఇబ్బంది అయితే లేదు. వ్యవసాయము చేయకపోతే సమాజము గడిన పడుతుందని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఇప్పుడు వ్యవసాయం చేయాలి అనుకునే వారు ఇంటర్ ఇంకా డిగ్రీలలో ఎలాంటి కోర్సెస్ తీసుకోవాలి సార్? ఇప్పుడు మీరు ఇప్పుడు ఇది ఉంది కదా అగ్రి ఇంజనీరింగ్ చేస్తే మీకు ప్రతి ఒక్కటి దాంట్లో క్లుప్తంగా తెలుసుకుంటారు. ఒక డ్రోన్ సిస్టమ్ అయితేనేమి, ఒక పెస్టిసైడ్ అయితేనేమి, ఒక విత్తనాలు అయితేనేమి, కొత్త రకం ఏమన్నా మీరు వంగడాలు వచ్చింటాయి, హైబ్రిడ్ వంగడాలు, అన్నీ ప్రతి ఒక్కటి దాంట్లోనే వస్తాయి మీకు. ఆ ఇంజనీరింగ్ చేస్తే ప్రతి ఒక్కరు ఇప్పుడు 100 మందిలో కనీసం 50 మెంబర్స్ అన్న ఇంజనీరింగ్ చేస్తే భవిష్యత్తులో వ్యవసాయము మనకు తిండి అన్ని రకాల వ్యవసాయం ఉంటేనే సాధ్యమవుతుంది. వ్యవసాయం లేకపోతే ఏది సాధ్యం కాదు. మీ పిల్లలు కూడా ఇలాంటిది ఎంచుకోవాలని నా ప్రొఫెషన్ కానీ అదే, నేను అగ్రి ఇంజనీరింగ్ చేయించాలని నా ఆలోచన కానీ ఉండేది. పిల్లలకు కానీ నేను అదే చెప్తున్నా. పొలం ఉంది, ఆ పొలాన్ని మీరు ఒకరి మీద ఆధారపడుకోకుండా మీ పొలంలో మీరు పంట పండించుకొని మంచి ఈల్డింగ్ తీసి మంచి టెక్నాలజీతో మంచి పంటలు అంటే రేట్ ఉంటాయి. ఇప్పుడు వేరే పంటలు ఉన్నాయి, పసుపు ఇట్లాంటివి ఉన్నాయి. ఆ పసుపు ఇట్లాంటివి మంచి ఇప్పుడు నల్ల పసుపు అనేది ఉంది, చాలా రేట్ అది. అట్లాంటి ఫార్మింగ్ చేస్తే భవిష్యత్తులోనూ కోట్లు సంపాదించవచ్చు, నో డౌట్. మీకు అంటే ఇంకా ఎన్ని ఎకరాలు? నాకు 15 acres ఉంది. ఇప్పుడు 10 acres వాటర్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఒక 5 ఎకరాలు మెట్ట ప్రాంతం ఉంది. ఆ 10 ఎకరాల్లోనే ఒక 2 acres గులాబీ ఉంది, ఒక 2 acres లిల్లీ ఫ్లవర్స్ ఉన్నాయి, ఒక 2 acres వేరుశెనగ ఉంది. ఇలా ప్లాన్ చేసుకొని మేము ఫార్మింగ్ చేస్తున్నాం. వాటిలో ఏ పొలంలో ఎక్కువ మీకు ప్రాఫిట్ అయితే ఫ్లవర్స్లోనే. అది ఎందుకంటే ఇప్పుడు లిల్లీ ఫ్లవర్ ఉంది, 60 రూపీస్ per kilo వేసుకుంటారు వాళ్ళు.
మాకు 100 కేజీస్ 150 కేజీస్ కానీ అవుతాయి ప్రతి డే. అంటే ఒక రోజుకి 100 కేజీలు అంటే రోజుకి ఎంత ఆదాయమో 60 రూపాయలతో లెక్కేసుకుంటే 6,000 రూపాయలు వస్తాయి. ఆ 6,000 రూపాయలు మంత్లీకి వేసుకుంటే ఎంత వస్తుంది? 1,80,000 వస్తుంది. 1,80,000లో ఓ 50,000 మన ఖర్చులు, లేబర్స్ అంతా మందులన్నీ తీసేసిన 130 lakh మనీకి పర్ మంత్లీ ఇన్కమ్ ఉంటుంది. ఇంకంతకన్నా బయట పోల్చుకుంటే శాలరీతో పాటు కన్నా ఇది బెస్ట్ నాకు అడిగితే మాత్రం. ఇట్లా ప్లాన్ చేసుకొని ఏదో ఒకటి మనకి ఏది అనుకూలం ఉంటే దాన్ని ఫోకస్ చేసి మంచి ఇన్కమ్ వచ్చేటట్లుగా మనం ప్లాన్ చేసుకొని చేయాలి. అంటే మీరు ఇప్పుడు ఎలాంటి ఫర్టిలైజర్స్ వాడుతున్నారు? న్యాచురల్? నేను ఆర్గానికే. ఇప్పుడు మామూలు ఫర్టిలైజర్ మేము ఈ సూపర్ డిఏబి ఇట్లాంటివి ఏం వాడము. ఆముదం చెక్క, వేప చెక్క, కానగ చెక్క ఇట్లాంటివే వాడతాము భూమిలోకి. సూపర్ పొటాష్ ఇట్లాంటివి ఏం వాడము. ఎందుకంటే వాడమంటే అది భూమి నిస్సారం అయిపోతుంది. అప్పటికప్పుడు వేసినప్పుడు మాత్రం రిజల్ట్ వస్తుంది. దాదాపుగా కొన్ని ఏండ్ల పాటు జరిగినప్పుడు భూమి నిస్సారం అయ్యి పంట దిగుబడి తగ్గిపోతుంది. అందువలన ఆర్గానిక్ వేప చెక్క, ఆముదం చెక్క, కానగ చెక్క, లేదంటే ఇట్లా మేము ఇది కానగ నూనె, వేప నూనె, కషాయము ఇవంతా స్ప్రేగా చేస్తాం. ఇప్పటి కాలంలో మెరుపు, కాటన్ అవన్నీ ఎక్కువ అవుతున్నాయి కదా సార్, వాటిపై మీ మెరుపులు ప్రకృతి ఇంకా ప్రకృతి గురించి మనం ఏమీ చెప్పలేం. ప్రకృతితో పోల్చుకుంటే మనము ఏదైనా మనం ఇంకా రిస్క్ పడి చేయాల్సిందే ఫార్మింగ్. కానీ ప్రకృతి ఏమైనా జరగచ్చు, అది మన చేతుల్లో లేదు. కాకపోతే చేయాల. మెరుపులు, ఉరుములు వస్తాయి, వడగళ్ళు పడతాయి, అన్నీ ఓర్చుకొని ఫార్మింగ్ చేయాల. అది సహజం. ఒక రైతుగా మీ అమూల్యమైన సమయాన్ని, విషయ విజ్ఞానాన్ని మాతో కలిసి పంచుకున్నందుకు మీకు ప్రత్యేకమైన కృతజ్ఞతా భావాన్ని తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.